పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్మావతి నగర్ అభివృద్ధికి అడ్డుపడొద్దు అంటున్న టీడీపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఇటీవల పత్రికల్లో ప్రచురితమైన పద్మావతి నగర్ భూములపై వచ్చిన వార్తలను ఖండిస్తూ జీపాలెం టీడీపీ నాయకుడు రాజశేఖర్ మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మావతి నగర్లోని 4.21 ఎకరాల భూమి విషయంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా మాట్లాడడం సరికాదని ఆరోపించారు. పద్మావతి నగర్ ప్రాంత అభివృద్ధి కోసం గతంలోనే సంబంధిత శాఖల వద్ద గ్రీవెన్స్ అర్జీలను ఇచ్చామని తెలియజేస్తారు. ప్రభుత్వ భూములపై అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం చేయడం అవాస్తవమని, వాస్తవానికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రాంత ప్రజలకు రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు. సంబంధిత అధికారులు వాస్తవ పరిస్థితిని పరిశీలించి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు. పద్మావతి నగర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలు అపోహలు సృష్టించే కథనాలను నమ్మవద్దని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ పద్మానగర్ గ్రామంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్రమానికి గురైనటువంటి స్థలాన్ని ఎలక్షన్ మూమెంట్లో ఈ గ్రామంలో దగ్గర 5,000 ఇండ్లు దాకా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, ఒక హాస్పిటల్ లేదు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయన్న. 2014-19 ఉన్నటువంటి గవర్నమెంట్లో నాన్నగారు ఉండేటప్పుడు దగ్గర 25 లక్షలతో ఇక్కడ మన సిమెంట్ రోడ్లు వేసిందే. ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా నోచుకోలేదన్న. ఒక తట్ట మట్టి కూడా 2019-24 వరకు ఒక తట్ట మట్టి కూడా పోయలేదన్న ఈ గ్రామానికి అని చెప్తే తక్షణమే స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి కాళహస్తి శాసనసభ్యులైనటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వము వచ్చానే వెంటనే కబ్జాకు గురైనటువంటి జాగాని 4 ఎకరాలు 21 సెంటు ఆషామాషి కాదు, కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి భూమి, ఈరోజు 10 కోట్ల వాల్యూ చేసేటటువంటి భూమిని జీపాలెం పంచాయతీలోని పద్మానగర్కి ఎమ్మెల్యే గారు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ అక్రమణ గురైన జాగాని లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా సెక్రటరీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ స్పందించి ఇక్కడ కబ్జా చేయనుండి జాగానంతా రిమూవ్ చేసి 7వ తేదీ 8వ నెల 2025న రెవెన్యూ వాళ్ళు పంచాయతీకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైనా ఎవరైనా ఆటంకాలు చేసినా, దీంట్లో బయట వ్యక్తులు ఎవరైనా ప్రవేశించినా శిక్షార్హులు అవుతారు. దాన్ని దగ్గరుండి మీరు పర్యవేక్షణలో, పంచాయతీ పర్యవేక్షణలో ఉండాలనేసి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 23/1/2026న తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా ఒక సెల్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి సంబంధించి దగ్గర ఒక 50 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 2.5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్తున్నారు. అంగన్వాడీకి వెళ్ళాలంటే 5 ఇయర్స్ లోపల ఉండే పిల్లలు 1.5 కిలోమీటర్ వెళ్ళి నడిచి వెళ్ళాల్సి వస్తుంది. అంగన్వాడీ స్కూల్ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా పోషక పదార్థాలు తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు బయట గ్రామానికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఈ అంతా కబ్జా అయిన దాన్ని పంచాయతీకి ఇచ్చిన తరువాత ఇక్కడ స్కూల్స్ కావాలని ఒక ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ గ్రీవెన్సీలు 23/1/2026 జరిగిన దాంట్లో స్కూల్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి సంధ్య, ఇక్కడ నుండి ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళడం కూడా జరిగింది. అర్జీ ఇచ్చాము. వెంటనే కలెక్టర్ గారు దానిపైన స్పందించి డిఈఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. డిఈఓ గారు ఎంఈఓకి ఇన్ఫామ్ చేసి ఎంఈఓ గారు సైట్ పరిశీలించడం కూడా జరిగింది. ఎంఈఓ గారితో పాటు సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, అదేవిధంగా మండలంలో ఉండే నాయకులను కూడా పరిశీలించడం జరిగింది. ఎంఈఓ గారు ఏం చెప్పారంటే, మోడర్న్ స్కూల్ ఒకటి శాంక్షన్ అవుతూ ఉంది, 5 మంది టీచర్స్ ఇక్కడ ఉంటారు ఈ స్కూల్లో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, ప్లేస్ ఎక్కడ మండలంలో దొరకడం లేదు, మీరు 1 ఎకరా ల్యాండ్ కానీ ఇవ్వగలిగితే
ఆ స్కూల్ని మనం పద్మానగర్లోనే కట్టుదాము అని చెప్పేసినారు. మాకంతా కూడా చాలా సంతోషమైంది. ఎందుకోసం అంటే ఇక్కడ 5,000 కుటుంబాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100 మంది పిల్లలు చదువుకోవాల్సినటువంటి గ్రామం ఇది. కాబట్టి తక్షణమే స్పందించి మేము ఆ జాగాని క్లీన్ చేసి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో జేసీబీ పెట్టి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే గత వైఎస్ఆర్సీపీ నుండి నాయకులు కొంతమంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీ వాళ్ళు కూడా అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం, మా కార్యకర్తలపైన దుర్భాషలాడి వాళ్ళు గొంతు పట్టుకోవడం రకరకాలుగా చేయడం జరిగింది. మేము తక్షణమే బయట ఉండి ఇక్కడ రావడము, మీడియా మిత్రులు కూడా ఉన్నారు కొంతమంది. ఆ రోజు జరిగినప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా ఇది కమ్యూనల్ పర్పస్కి ఉపయోగించే ల్యాండు, పబ్లిక్ మనం వాడుకోవాలా, మనకి ఈరోజు స్కూల్ శాంక్షన్ అయింది, హాస్పిటల్ శాంక్షన్ అయింది, దీన్ని మనం ఎక్కడ కట్టుకోవాలా అని చెప్పడం కూడా నేను ఆ రోజు చెప్పాను. ఇది అభివృద్ధిని అడ్డుకోవద్దని దయచేసి. మీకు నిరుపేద ఎవరైనా ఉంటే, ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీలకి అతీతంగా ఇల్లు లేని వాడికి నిరుపేదకి మేము తక్షణమే మేము జాగా చూపించి మీకు పట్టా ఇస్తాము. గత ప్రభుత్వంలో లాగా వేగంగా ఆడ ఇల్లు కట్టుకోండి అని చెప్తే ఎవరి సొత్తు ఎవరు కట్టుకోమని చెప్పడానికి, ప్రభుత్వ సొమ్ముని కట్టుకోమని చెప్పడానికి ఎవరికి హక్కు ఉందండి? రైట్ రాయిలుగా నాయకుని లక్షణాలు, రైట్ రాయిలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేసి పట్టా ఇప్పించి కట్టుకోమని చెప్తే కట్టుకున్న వాడు కూడా సేఫ్ అవుతాడు. ఈరోజు కూలీ నాలుగు వెళ్ళి 20,000 30,000 వాళ్ళు సంపాదించి పెట్టుకున్న వాళ్ళు దీన్ని కట్టుకొని ఈరోజు కూల చేస్తే నష్టపోయింది నాయకులు కాదు, పేదవాళ్ళ పొట్టలు కొట్టారు ఈరోజు. కాబట్టి దయచేసి అటువంటి వాటిని మానుకోవాలా. అభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దండి. అభివృద్ధికి 24 గంటలు నేను పాటుపడతాను. ఎందుకంటే ఇక్కడ ఎవరో నీతి నిజాయితీకి మారిపోయారు టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ ఎక్కడ కబ్జాలు చేయాలనేసి ఎక్కడ కానీ పోదు. 10 మందికి సహాయం చేయాలా, 10 మందికి సేవ చేయాలనేసి ఉంటుంది. కాబట్టి దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దండి. గ్రామాన్ని మండలంలో నెంబర్ 1 స్థాయిగా అభివృద్ధి చేయడానికి మనం అంతా పాటుపడతాము. అందరికీ నమస్కారం.